ఒక రూపమును కూడా కలిగించి మన సర్వదా రక్షించేటువంటి వాడు ఆయనే. ఈ విధంగా త్రివిధ కారణుడై మనకి ఉండేటువంటి ఆ స్వామి ఎవడైతే వాడు నన్ను రక్షించుగాక. మూల మూలేతి ఖిన్నే, జగన్మూలమైనటువంటి వాడు, ఈ జగత్తుకంతా కూడా కారణభూతుడైనటువంటి వాడు ఏ పరమాత్మ అయితే ఉంటాడో అతడు నన్ను రక్షించుగాక అని అన్నాడు. అని అనలేదు, మనస్సులో అనుకున్నాడు. ఎందుకనలేదు అనడానికి మాట్లాడే శక్తి కూడా నశించిపోయింది. అప్పటికి కానీ జ్ఞానం కరగలేదు. ఈ వాక్కు వెళ్ళి మనస్సులో కలిసిపోయినది. కానీ మనస్సు మాత్రం ఇంకా ఎంతో కొంత మిణుకు అండం చేత అప్రాప్య మనసా సహా అన్నట్టుగా కాకుండా కాస్తంత మనస్సులో అనుకున్నాడు. ఇలా ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు గజేంద్రుడికి కూడా సందేహం వచ్చింది. అయ్యో, స్వామి రావాలి, ఎలా రావాలి? నేను పిలవకుండానే, నాకు కష్టం కలగకుండానే ముందు త్రుంచాలి దాన్ని. పోనీ అప్పుడు త్రుంచలేదండి, మనకి కష్టం కలిగిన తర్వాత దాన్ని నశింపచేయడానికైనా రావాలి కదా. ఇంత గమ్మును రాకుండా ఏమిటి ఆ రోజున అంతే రామావతార కాలంలో ఆ మహర్షులందరూ ఎంతో బాధపడిన తర్వాత అప్పుడు అక్కడికి వెళ్ళి వారందరూ కూడా ఏహి పశ్య శరీరాన్ని, మా శరీరాలు చూడండి, ఈ రాక్షసులు ఏ విధంగా పొడి చేశారో అని చూపిస్తే అప్పుడు సిగ్గుపడిపోయి, అయ్యో పెద్దలైనటువంటి వారు మీ యొక్క యోగక్షేమాల్ని నేను వచ్చి చూడాలి, అటువంటి మీరొచ్చి నాకు చూపిస్తున్నారా అని సిగ్గుపడ్డాడే. అటువంటి వాడు కదా సర్వేశ్వరుడు. ఇంకా రాడేవిటి అని చెప్పని ఈయన అనుకుంటూ ఉండగానే ఆ శ్రీమన్నారాయణుడు ఆయన బయలుదేరి వస్తున్నాడట. ఎలా బయలుదేరి వస్తున్నాడట? ఆయన అతింత్రిత చమూప, ఆయన అప్పుడు ఆ దేవేర్లు ఆ పరమపదంలో ఉన్నాడైన ఆ దేవేర్లు పాద సంహరం అంటే కాళ్ళు పడుతున్నారు. ఆ కాళ్ళు పడుతుంటే ఒక్కసారిగా విదిలించుకున్నాడట. అక్కడ దాకా మెత్తగా ఉండేటువంటి వెళ్లెత్తెన్మేల్ ఒరు పాంబై అని ఆ మెత్తగా ఉండేటువంటి ఆ అనంతశిన్ను మీద శయనించినటువంటి వాడు అనంతుడిని ఒక్క చేత్తోటలాగా గెంటేశాడట. గబగబా దిగాడు, పాదుకులు తొడుక్కోలేదు, గరుత్మంతుడి మీద కూర్చున్నాడు. అంత ముందు దాకా గరుత్మంతుడి మీద ఎక్కడైనా బయలుదేరాలంటే దాని మీద జీను వగైరాలన్నీ కూడా వేసుకుని హాయిగా దాని మీద కూర్చునేటువంటి వాడు ఏ విధమైనటువంటి ఆసనములని కూడా దాని మీద లేకుండా పరిగెత్తడం ప్రారంభించాడట. పరిగెత్తడం ప్రారంభించి ఎలా ప్రారంభించాడట? గరుత్మంతుని యొక్క వేగం మనోవేగం కంటే, వాయువేగం మనోవేగముల కంటే కూడా చాలా గొప్పవి. ప్రపంచ భారానంతా కూడా వహించేటువంటి సర్వేశ్వరుడు కూడా నా సంకల్పం కంటే, నా మనోవేగం కంటే నీ వేగం చాలా గొప్పదయ్యా అని ఒకానొకప్పుడు ప్రశంసించాడట గరుత్మంతుని యొక్క వేగాన్ని. అటువంటి గరుత్మంతుని యొక్క వేగము కూడా ఇవాళ స్వామికి చాలా తక్కువైపోయి రెండు కాళ్లతోటి కూడా గరుత్మంతుని డొక్కలో పొడుస్తూ తడుతూ నడు అని చెప్పినానంటూ పుళ్ళూర్ందు తొండ్రినయే అని అంటారు మన ఆళ్వార్లు. గరుత్మంతుడు పరిగెత్తలేదు, నడవలేదు, గరుత్మంతుడిని నడిపించుకుంటూనే వెళ్ళిపోయావయ్యా. ఆ కళెర అడైపాన్, ఆ గజేంద్రుణ్ణి అనుగ్రహించడం కోసరంగా ఆ గరుత్మంతుడిని నడిపించుకుంటూ వెళ్ళిపోయావు అని అంత దూరంలో చూచాడు ఆ గజేంద్రుణ్ణి స్వామి. ఇక ఈ గరుత్మంతుని యొక్క వేగమేమీ ఈయనకి నచ్చలేదు. దిగేశాడట, వాహనాన్ని దిగేసి పరిగెత్తడం ప్రారంభించాడట. పరిగెత్తి అక్కడ చూడగానే ఈయనకి చాలా కోపం వచ్చినదట. కోపాన్ని తెచ్చుకున్నాడట. కొండు శీతం ఒన్ను ఉండు, నువ్వు తెచ్చుకున్నటువంటి కోపం ఒకటి ఉన్నది కదా. ఎటువంటిది? ఆ మొసలి భయపడి దాని యొక్క ప్రాణములని భయంతోటే విడిచిపెట్టేసి, నువ్వేం చంపక్కర్లేదు, నిన్ను చూడగానే, నీ కోపాన్ని చూడగానే అది భయపడిపోయి దాని ప్రాణాలు విడిచిపెట్టగలిగినంత కోపాన్ని తెచ్చుకున్నావు. తెచ్చుకున్న కోపం ఒకటి నీ దగ్గర ఉన్నది. కోపం అనేది మనకి ప్రథమ శత్రువు. మనం ఎవరి మీదైనా ఎందుకు కోపిస్తాం? అవతలవాడు మనకి కోపాన్ని కలగజేశాడు గనక, మన కోపించాడు గనక తిరిగి కోపిస్తున్నాం. అంటే కోపించడం తప్పే కదా. అంటే కోపం ఒక హేయమైనటువంటి గుణమే కదా. కనుక అవతలవాడు కోపించాడు, నువ్వు కోపిస్తున్నావే. అసలు నువ్వు కోపించవలసినది ఎవరిని? కోపం మీద నువ్వు కోపిస్తే నీకు కోపమే ఉండదు. కనుక కోపించవలసింది కోపాన్ని. మరి ఇక్కడ సర్వేశ్వరుడు కూడా
కొండు శీతం ఒన్ను ఉండు, నువ్వు తెచ్చుకున్నటువంటి కోపం ఒకటి ఉన్నదయ్యా. అంటే ఈయన అవసరానికి తెచ్చుకుంటాడే గాని కోపం ఈయన యొక్క స్వాభావికమైనటువంటి ధర్మం కాదు. ఆనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులని సంహరించడానికి వీలుగా కోపమాహరయ తీవ్రం, తీవ్రమైనటువంటి కోపాన్ని తెచ్చుకున్నాడట ఒకనాడు రామావతార కాలంలో. మరొకసారి యుద్ధంలో హనుమంతుని భుజస్కంధముల మీద వేంచేసి రామచంద్రుడు యుద్ధం చేస్తున్నాడు. రావణాసురుడు బాణములు విడిచిపెడుతున్నాడు. ఆ బాణములన్నీ కూడా ఎవరికి తగిలాయి? హనుమకి తగిలాయి. హనుమంతుల వారికి వారి శరీరం అంతా కూడా తూట్లు పడి పూచిన మోదుగు చెట్టులా అయిపోయినదట. దాన్ని చూచేటప్పటికీ ఆయనకి రావణేన కృత వ్రణం, ఆ రావణాసురుడు చేసినటువంటి ఆ వ్రణాన్ని చూచేటప్పటికీ అప్పటిదాకా ఏ కోపాన్నైతే తన వశంలో ఉంచుకున్నాడో అటువంటి కోపానికి తాను వశ్యుడైపోయాడట రామచంద్రుడు. కొండు శీతం ఒండు ఉండు, ఉంది అంటే చాలదు, ఒకటి ఉన్నది అని నాకు తెలుసుకున్నాను అంటున్నారు ఆళ్వార్లు. మరి ఏమిటి ఒకటి ఉన్నది అంటే ఎంత మటుకు ఆ కార్యం జరగాలో, ఎంత మటుకు కోపంతో ఆ పని చేయాలో ఆ పని అయ్యేంత వరకు స్థిరంగా ఉండేంత కోపం, మళ్ళీ మధ్యలో వచ్చి ఎవరో ఆశ్రయిస్తే ఎవరో ఏదో అంటే తగ్గిపోయే కోపం కాదు, కార్యసాధన అయ్యే పర్యంతము ఉండేటువంటి కోపం. ఎందుకంటే భగవంతుణ్ణి ఆశ్రయించడానికి కొన్ని గుణములు భగవంతుడి దగ్గర ఉన్నాయి. ఆయన సౌలభ్యము కలిగిన వాడు, సౌశీల్యము కలిగినటువంటి వాడు కనుక ఆయన్ని మనం ఆశ్రయించగలం. మంచివాడైతే సరిపోతుందా? మన పనిని చేసి పెట్టగలిగినటువంటి సమర్థత కూడా ఉండాలి. ఆ సామర్థ్యం లేనివాడిని ఆశ్రయిస్తే ప్రయోజనం ఏమున్నది? మిగతా వాళ్ళని కూడా ఆశ్రయిస్తాం. వారందరూ ఆశ్రయిస్తే వారంతా చేసే పని ఏమిటి? మన దగ్గర దేహమే దదామి తే, నాకు ఇయ్యి, నాకు అది చెయ్యి, ఇది ఇయ్యి అడుగుతారు, ఇస్తాం. ఆయా ఫలితముల్ని వారు ఇస్తారు. తీరా మహత్యాపద సంప్రాప్తే, ఒక గొప్ప ఆపద వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. ఇప్పుడు గజేంద్రుడికి పెద్ద ఆపద వచ్చింది. ఈయన కూడా పూర్వజన్మలో ఇంద్రజుమ్నుడుగా ఉన్నప్పుడు ఆయా సందర్భముల్లో ఆయా దేవతల్ని ఆశ్రయించిన వాడే, ఆరాధించిన వాడే. అయినప్పటికీ ఇప్పటికి ఒక ఆపద వస్తే ఈ ఆపదని పోగొట్టుకోవడానికి ఈయన ఏమని పిలిచాడు? జగత్తుకి కారణభూతుడైన వాడు ఎవరో అతడు వచ్చిన రక్షించుగాక అంటే మిగతా దేవతలందరూ కూడా అనుకున్నారట. ఏమిటి అన్నది? ఏనేదం ఎయిదం స్మృతం అని కదా. జగత్కారణభూతుడైన వాడు ఎవరో, జగద్రక్షకుడైన వాడు ఎవరో, ఎవరు ప్రళయకాలంలో జీవరాశినంతా కూడా తన లోపల దాచుకుంటాడో అటువంటి వాడు కదా వచ్చి రక్షించాలి అని ప్రార్థించాడు. మేం కాదండి, అటువంటి వాడిని నేను కాదు అనుకున్నట్టు ఒక ఆయన, నేను కాదని అనుకున్నట్టు ఒక ఆయన, నేను కాదన్నట్టు ఒక ఆయన. అలాగా నాహన్ నాహన్ నచాహం నచ భవతి పునః తాదృశ మాదృశేషు, అటువంటి వాడు మా దేవతల్లో గాని దానవుల్లో గాని దేవయోనుల్లో ఎవ్వడు ఒక్కడు కూడా లేడు అని వాళ్ళందరూ కూడా ఒక ఆపద వచ్చినప్పుడు చెయ్యి విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే మూలం యః ప్రాదురాసీద్, జగన్మూలమైనటువంటి ఆ స్వామి అక్కడికి వేయించేశాడట. వేయించేసి ఏం చేశాడు? ఆ వెంటనే ఆ చక్రాన్ని పంపించలేదు, నక్రాన్ని వధించలేదు. ఏదైతే ఈ నక్రానికి బలాన్ని కలిగించినదో ఆ స్థాన బలం నుంచి దాన్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఈ గజం కూడా అనుకుంటోంది ఆ లోపల ఉండి స్వామి రావడానికి ముందు, అయ్యయ్యో ఎటువంటి పరిస్థితి వచ్చింది నాకు. మరణం ఎప్పుడైనా తప్పదు. పుట్టుక అంటే మరణం పూర్వంగా కలిగినది కనుక ఎప్పుడైతే పుట్టామో అప్పుడు మరణం కూడా మనకి నిర్ణయింపబడే ఉంటుంది. కనుక అశాశ్వతమైనటువంటి ఈ శరీరం కోసం బాధపడవలసినటువంటి అవసరం లేదు. జ్ఞాని అయినటువంటి వాడు ఎవరు దీనికోసం బాధపడడు. ఇక్కడ గజేంద్రుడికి వచ్చిన బాధ ఏమిటి? 2 బాధలు ఉన్నాయండి గజేంద్రుడికి. ఏమిటి 2 బాధలు? ఒకటి, ఇంతటి బల సంపన్నమైనటువంటి నేను, సింహాది మృగాలు కూడా నన్ను చూస్తే కాదు నా వాసన పసికెడితే పారిపోయేంత పరాక్రమం కలిగినటువంటి నేను ఇవాళ ఒక స్థానం చేత బలం అని అనిపించుకుండేటువంటి ఒక నీటి పురుగు చేతిలో చచ్చిపోతున్నానే. ఈ దేహం నశిస్తోంది, అయ్యయ్యో ఎటువంటి దురవస్థ వచ్చినది
ఆనాడు కార్తవీర్యార్జునుడు భగవంతుణ్ణి ప్రార్థించి వరం పొందాడట. ఏవని? ఈ 3 లోకాల్లోనూ కూడా దేవదానవ మనుషుల్లో మానవులలో ఎవరి చేత నాతోటి సమానమైనటువంటి బలం కలవాని చేతిలోనే నేను చస్తాను గాని మరొకరి చేతిలో చావకుండా వరం ఇవ్వయ్యా అని కోరుకున్నాడట. నా యొక్క మరణం ఎవరి చేతిలో ఉండాలి? నాతోటి సమానమైన బలం కలిగిన వాడి చేతిలోనే నేను నశించాలి తప్ప నాకంటే బలహీనుడి చేతిలో నేను చావకూడదు. వాడు ఎవరైనా కావచ్చు అని వరం కోరుకున్నాడే. నాకు అటువంటి అవకాశం కూడా లేకుండా ఒక నీటి పురుగు చేతులు ఏదో ఇంత బతికి ఇంటి వెనకాల పోయాడు అన్నట్టుగా ఈవాడు ఇటువంటి పరిస్థితి వచ్చినదే అని ఒక దుఃఖం. మరి ఒక దుఃఖం, స్వామి యొక్క కైంకర్యం కోసరంగా ఈ పుష్పాన్ని పెకలించాము, దాన్ని స్వామి యొక్క పాదార బిందముల యందు సమర్పించే అవకాశం లేకుండానే శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, ఈ కైంకర్యానికి ప్రతిబంధకం ఏర్పడుతోంది అనేటువంటి ఒక బాధ. ఈ రెండిటితోటి బాధపడుతుంటే స్వామి అక్కడికి వచ్చాడు. వచ్చి గజేంద్రుణ్ణి గట్టుకు లాగేశాడట. ఎలాగ లాగేశాడు? మొసలితోటి సహా ఆ గజేంద్రుణ్ణి గట్టిగా లాగేశాడు. లాగేసిన అంటే నీళ్లలో ఉండగా చక్రం విడిచిపెట్టాడు అనుకోండి, అది మొసలికి తగచ్చు. మొసలతోడు పాటు ఏనుగు యొక్క పాదానికి కూడా అంతో ఎంతో కొంత పుండు పడవచ్చు, ప్రమాదం కలగవచ్చు. కనుక గట్టుకు తీసేసిన తర్వాత ఈ మొసలి యొక్క శక్తి కాస్త ఉడిగిపోయినది. అంటే ఈ కర్మ బంధాన్ని ఇప్పుడు తొలగించాలి. ఈ సంసారంలోంచి ఈ గజేంద్రుడు అనేటువంటి ఈ చేతనుణ్ణి బయటికి లాగాడు. బయటికి లాగేసిన తర్వాత తన యొక్క సుదర్శన చక్రం చేత ఆ మొసలిని ఎంతవరకు ఖండించాలో అంతవరకు ఖండించి ఏనుగు యొక్క పాదమునకు ఏ విధమైనటువంటి బాధని కలగనివ్వలేదుట. అంటే మనం భగవంతుణ్ణి ఆశ్రయించిన తర్వాత మనకు ఏ చిన్న ఆపద కూడా కలగకుండా ఆ స్వామి మన్ని రక్షిస్తూ ఉంటాడు అని దీనికి మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఇతడు కాస్త ఈ మొసలి కాస్త హూహు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక గంధర్వుడుగా మారాడు. ఈతడు కూడా భాగవతాపచారాన్ని చేసే ఇటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు. దేవలుడు అనేటువంటి మహర్షి నదిలో స్నానం చేస్తుంటే ఈ గంధర్వుడు పరిహాసంగా ఆ నీళ్లలో దిగి మొసల్లా వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకు లాగాడట. దాంతో ఆయనకు కోపం వచ్చి, మొసలిలా నా కాళ్ళు పట్టుకు లాగావు గనక నీకు అదే కోరిక కదా, సరేలే మొసలవే అవుతావు అని శపించాడు. కనుక ఈ శాపం పోవాలంటే ఒక భాగవతోత్తముని ఆశ్రయిస్తే గానీ పోదు గనక ఆ జలచరంగా ఉండి ఆ భాగవతుని ఏడైనటువంటి గజేంద్రుని యొక్క శ్రీపాదమును పట్టుకుని ఆ భగవంతుని యొక్క దివ్యాయుధమైనటువంటి సుదర్శన చక్రం చేత మోక్షాన్ని ఆ శరీరాన్ని పోగొట్టుకుని గంధర్వుడుగా మారి భగవంతుని స్తుతించి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడట. ఇక ఇక్కడ గజేంద్రుడు ఉన్నాడు. ఈయన పాదానికి ఈ సుదర్శన చక్రం వల్ల బాధ కలగలేదు గాని అంతకుముందు ఈ మొసలి పట్టుకున్నటువంటి కోరలు దిగి ఏదో కాస్త పుండుపడి బాధపడినట్టుంది పాపం. అయ్యో అయ్యో ఎంత బాధ కలిగినది, ఏనుగు కాలికి కాదండి పుండైనది, ఆయన హృదయానికి పుండైనదట. ఆ హృదయానికి పుండైంది కనుక భక్తాన్ ఆత్మ శరీరవత్, భక్తుల్ని తన శరీరం వల్ల భావించి రక్షించుకుంటాడు కనుక తన శరీరానికి అయినటువంటి పుండుని తాను పోగొట్టుకోవలసిన వాడు కనుక ఆయనకు కలిగినటువంటి పుండుని పోగొట్టాడట. ఎలా పోగొట్టాడట? ఆయన విశల్యకరణి సంధానకరణి అనేటువంటి ఆ మూలికల్ని ఉపయోగించి ఆనాడు వైద్యం రామావతార కాలంలో వైద్యం చేసినట్టు చెయ్యలేదు. ఆయన ఉత్తరీయాన్ని తీసుకున్నాడుట, ఇలా ముడిపెట్టా దాన్ని మడత పెట్టాడుట, నోటితోటి పట్టుకున్నాడు, ఆవిరి పట్టాడుట. ఆ నోటి ఆవిరితోటి ఆ పాదానికి కాపడం పెట్టి, అయ్యో నీకు కష్టం కలిగిందా నాయనా అని చెప్పినని ఆయన్ని సేద తీర్చి గజేంద్రుని సేద తీర్చినే భగవంతుని అనుగ్రహం చేత ఈయన యొక్క కర్మ నశించి ఈ గజేంద్రుడు ఆ విష్ణు పారిషదుల్లో ఒకడుగా ఆ భగవంతుని యొక్క రూపమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని, ఆ పీతాంబరాన్ని, శంఖచక్రాదుల్ని కూడా స్వీకరించి భగవంతుని యొక్క రూపంతో భగవంతుని యొక్క పారిషదుడుగా ఆ పరమపదంలో నిత్య కైంకర్యానికి వెళ్ళాడట. అదేవిధంగా
మనందరం కూడా మనం చేసుకున్నటువంటి భగవదపచారమో భాగవతాపచారమో ఏ అపచారములు చేశామో నిత్యంత్వహం పరిభవామి గురుంచ మంత్రం తద్దేవతామపి. నా దినచర్య ఏమిటండి అంటే నేను చేసే పని ఏమిటి? రోజు నిద్ర లేచింద మొదలుకొని సాయంత్రం వరకు చేసే పని ఒకటి, నిత్యంత్వహం పరిభవామి గురుంచ. మా గురువు గారిని గురించి అలాంటి వారండి ఇలాంటి వారండి ఏవేవో చెబుతూ ఉంటాం, మంచి మాటలు కావు. మంత్రం ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని అవమానిస్తూ ఉంటాం. తద్దేవతామపి, ఆ మంత్ర ప్రతిపాద్యుడైనటువంటి భగవాను మనం అవమానిస్తూ ఉంటాం. ఇదేనండి నా యొక్క నిత్యకృత్యం. ఇలా చేస్తూ కూడా ఏమీ చెయ్యనటువంటి వాడిలా, చాలా ఉత్తమోత్తముడిలా, శ్రద్ధాభక్తులు కలిగిన వాడిలా మోసం చేస్తూ నీలో మీ యొక్క భక్తుల మధ్యన తిరుగుతున్నాము అన్నట్టుగా ఏమో అపకారం చేశామో, ఏమి దుష్కృతములు చేశామో. వాచకై పక్ష్యమృగతాం మానసైరంచజాతితాం కాయజైశ్చ వికారైశ్చ యాతి స్థావరత అన్నరహ అని వాక్కుతో చేసినటువంటి దోషములకు ఒక జన్మ, చేతలతో చేసిన దానికి ఒక జన్మ, మనస్సులో దోషం చేస్తే ఒక జన్మ, అటువంటి అనేక జన్మలు కలుగుతూ ఉంటాయి. కనుక ఏదో పూర్వజన్మలో చేసినటువంటి సుకృత దుష్కృత రూపమైనటువంటి ఆ కర్మను అనుభవించడానికి మనం సంసారం అనేటువంటి ఈ మడుగులో దిగిన తర్వాత స్వామిని ఆరాధించడానికి కావలసినటువంటి కైంకర్యము అనేటువంటి పద్మములు ఈ సరస్సు నిండా ఉన్నాయి. ఈ సంసారం ఉట్టిదైనది కాదు, ప్రమాదభరితమైనది కాదు. దీన్ని చక్కగా ఉపయోగించుకుంటే ఇది మనకి ఉపాధేయమైనదే, మనం పొందదగినదే, మనం ఉండదగినదే. ఎప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఆచార్యుల్ని, ఆ మంత్రమును, అర్చామూర్తిని సేవించుకుంటూ ఆ కైంకర్యము యందు నిష్ఠులమై ఉంటే దేవదాలోకముల కంటే కూడా, పరమపదము కంటే కూడా ఇది చాలా భోగ్యమైనటువంటి లోకంగా మనకి పరిణమిస్తుంది. అటువంటి సంసారం అనే సముద్రంలో, ఈ సరస్సులో దిగి ఈ పద్మములు అనేటువంటి కైంకర్యమును స్వీకరించి భగవత్ కైంకర్యం చేసేటప్పుడు అహంకారం అనేది ప్రవేశిస్తే అది మనకి దుష్కృత రూపమైనటువంటి కర్మల మన పట్టుకుని సంసారంలోకి ఈడుస్తుంది. అలాగ ఈడుస్తుంటే మనం సంసారంలో దిగబడిపోయేటువంటి దశలో ఏదో భగవంతుని యొక్క ఎంపస్యన్ మధుసూదన అని ఆ భగవంతుని యొక్క కటాక్షం పడ్డం చేత దివ్య జ్ఞానము, ఆ ఆచార్యుల యొక్క కటాక్షము వల్ల మనకు దివ్య జ్ఞానం కలుగుతుంది. ఆ కలగడం చేత భగవంతుణ్ణి ఆశ్రయిస్తాము. ఎప్పుడైతే భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో ఆయన క్షణకాలం కూడా విలంబం చేయకుండా, ఆలస్యం చేయకుండా మన అనుగ్రహించడం కోసంగా పరుగున వస్తాడు. ఆయన పైతే పరుగున వచ్చాడు కానండి, తర్వాత ఆయన ఇంటి దగ్గరే వచ్చింది ఆయనకి పెద్ద ప్రతిబంధకమైనటువంటిది. ఇలా పరుగున వెళ్ళిపోయావు, ఎప్పుడూ చెప్పి వెళ్ళేవాడివి, ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయాడేమిటినా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాప అంతగా అడుగుదామని అనుకున్నారట. ఈయన వెడుతుంటే అడిగేదేనని కడుబడిజను అడిగిన తన మగడు నుడుబడని నడయుడుగున్ వెడవెడ సెడముడి తడబడ నడుగిడి దుజడిమ నడిగిడు నెడలన్ అని అంటాడు పోతన్న గారు. అడుగుదామని 2-3 అడుగులు ముందుకేసి కూడా అడిగితే చెప్తాడో చెప్పడో, ఏం కొప్పడతాడో, చాలా సీరియస్గా వెళ్ళిపోతున్నాడు అని చెప్పినని అనుకుని వీళ్ళు ఇక్కడ ఆగిపోయారు. ఆయన వెళ్ళాడు, సంహారం అయిపోయింది. పాపం ఈయన తిరిగి వచ్చేటప్పుడు వీళ్ళ కోపం వచ్చింది, తలుపులు వేసేసుకున్నారట. తలుపులు వేసేసుకుంటే ఈయన ఏం చేయాలి? పాపం తలుపు తీయమని ఈయన ప్రార్థన చేస్తాడు, పిలుస్తాడు. అంగుళ్యా కక్కవాటం అంటున్నారు వాళ్ళు. ఎవడరా తలుపు కొడుతుంది అని చెప్పి లోపల నుంచి ఈ విధంగా కొంత వాదన జరిగిన తర్వాత, అయ్యో చిత్రకూటం అనేటువంటి ఒక పర్వతం ఉన్నది, త్రికూటం అనే పర్వతం, ఆ పర్వతం మీద గజరాజు ఉన్నాడు. ఈ కథ అంతా కూడా చెప్పుకొస్తే అప్పుడు ఓహో అందుకనా పరిగెత్తికెళ్ళావు, ఆ మాట వెళ్ళేప్పుడు ఒక మాట మాతో చెప్పి వెళ్ళవచ్చు కదా అని చెప్పినని రండి అని చెప్పిన అప్పుడు లోపలికి తీసుకెళ్లి ఆయన్ని చేశారట. గజేంద్ర వృత్తాంతం, గజేంద్రుడికి మోక్షం వచ్చింది కానీ అక్కడ మాత్రం ఆయనకి చాలా ఇబ్బంది కూడా కలిగింది అని చెప్పిన సంహితల్లో దీన్ని స్మారకంగా కుంభమీనమాసాల్లో, అంటే దాదాపు మన వ్యవహారిక లెక్కల్లో అయితే ఫిబ్రవరి మార్చి మాసాల్లో ఏదో ఒక శుక్రవారం నాడు ఈ ప్రణయ కలహోత్సవం అనేటువంటి దాన్ని అదే ఆ దేవాలయాల్లో గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని తలపిస్తూ గజేంద్ర మోక్షం అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం కూడా కద్దు. ఈయన గజేంద్రుడిగా వస్తుండేటప్పుడు పాదుకులు తొడుక్కోకుండా వచ్చాడు కదండి. కనుక కొన్ని దివ్యదేశములలో ఈ గజవాహన ఉత్సవం జరిగినప్పుడు శఠారి ఉండదు. శఠారి రోజు వచ్చేటువంటి శఠారి ఆ రోజు శఠారి లేకుండానే వస్తాడు. ఎందుకంటే గజేంద్ర ఆ రక్షణలో వెళ్ళేటప్పుడు మర్చిపోయాడు గనక దాని స్మారకంగా అన్నమాట. అంటే ఆగమముల్లో కూడా
ఈ గజేంద్ర మోక్షం యొక్క వృత్తాంతం చెప్పబడ్డమే కాదు, దీంట్లో ఉండేటువంటి దాన్ని అనుష్ఠింపబడుతోంది. అటువంటి ఈ గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని ఎవరైతే ఉదయాన్నే మనం అనుష్ఠిస్తారో, స్మరించుకుంటారో ప్రతిరోజు, వారి యొక్క పాపములన్నీ నశిస్తాయి, భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది. ఈ లోకములో మనకి కావలసినటువంటి సుఖములన్నీ కూడా దొరుకుతాయి, లభిస్తాయి. ఎవరికి పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది, దుస్వప్నములు నశిస్తాయి. కనుక ప్రతినిత్యము కూడా, అంటే ప్రతిదానికి కూడా ప్రతిరోజు దీన్ని ఎవరైతే చదువుకుంటారో వారికి ఎటువంటి ఫలితం వస్తుంది అని చెబుతూనే ఉంటాము. కానీ అలాంటిది ఇలాంటిది కాదు ఈ గజేంద్ర మోక్ష వృత్తాంతం. ఈ గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని ప్రతిరోజు స్మరించుకున్న వాడికి తప్పనిసరిగా మోక్షం కరతలామలకం లభిస్తుంది అని మన పెద్దలు మహావిశ్వాసంతో శ్లోకద్వయము శ్లోకత్రయము అని 3, 2, 5 శ్లోకాల్ని అనుగ్రహించి ఉన్నారు. ఆ 3, 2, 5 శ్లోకాలని కూడా మనం ప్రతినిత్యము కూడా ప్రాతర్భజామి భజతాం అభయంకరంతం ప్రాక్ సర్వ జన్మ కృతపాప భయాపనుచ్చై యోగ్రాహవక్త్ర పతితాంఘ్రి గజేంద్ర ఘోర శోక ప్రణాశనకర ధృత శంఖచక్ర అని ఆ 3, 2, 5 శ్లోకాలని కూడా ప్రతినిత్యము కూడా మనం అనుసంధానం చేసుకోవడానికి వీలుగా 5 శ్లోకాలుగా పెద్దలు అనుగ్రహించారు. వాటిని మన శ్రీపతి స్థుతిమాల మొదలైనటువంటి నిత్యాన సంధాన శ్లోకములు మొదలైనటువంటి ఆ పుస్తకముల యందు మనకు లభ్యమవుతాయి. ఆ 5 శ్లోకాలని కూడా ప్రతినిత్యం అనుసంధానం చేసుకుంటూ ఆ భగవంతుని యొక్క సర్వేశ్వరుని యొక్క కృపకి పాత్రులం అవుదాము అని ఆశిస్తూ స్వస్తి. త్వరాయ నమః అని భగవంతుని యొక్క త్వరకు నమస్కారం అంటారు. కొందరు సిరికింజప్పుడు శంఖచక్రయుగమును చేదో ఈ సంధింపడు అంటే ఏమీ లేకుండా వచ్చి ఏం చేస్తావయ్యా అన్నట్టు శ్రీనాథుడు గారు. ఏమిటి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, అక్కడ రక్షించడం కోసం వెళ్ళినప్పుడు వచ్చేశారు పోలీసులు, లాఠీ లేదు తుపాకీ లేదంటే ఏమీ లేకుండా వెళ్ళి అక్కడ ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? ఏమిటి మీ శ్రీహరి అంతా అవివేకియా అని శ్రీనాథుడు గారు ఆక్షేపణం చేసేట పోతన గారిని. సరే, దానికి సమాధానం చెప్పాలి. ప్రవచనం చేస్తున్నప్పుడు ఆయన వచ్చి కూర్చొని వింటున్నాడు. నెమ్మదిగా మధ్యలో లేచి వెళ్ళి దభేలుమని ఇంతలో రాయి తీసుకెళ్లి బావిలో పడేసేట ఆయన పోతన గారు. పడిపోయి చుట్టూ తిరుగుతూ అయ్యో పడిపోయిందని చెప్పి చూస్తుంటే ఆయన పాపం అక్కడ శ్రీనివాసుడు గారు వచ్చి ఏమిటంటే మీ అమ్మాయి పడింది బావిలో అన్నట్టు. పడింది అనేటప్పటికల్లా ఆయన గెంతుతున్నాడు, బావి చుట్టూ గెంతుతున్నాడు. అదేమిటి బావ గారు, తాడు లేదు నిచ్చెనది ఏం లేదు, ఏం చేద్దామని చుట్టూ గెంతుతున్నారు? అదేమిటయ్యా, కూతురు బావిలో పడిందంటే తాడు వీటి కోసం చూస్తామా, ఆతురత ఉండదా అన్నట్ట. ఒక ప్రాకృతిలో ఒక మామూలు మనిషివి నీ కూతురు విషయంలోనే నీకు ఆ తాపత్రయం ఉంటే, ఆర్తత్రాణ పరాయుడు గజేంద్రుడేమో మూలం అని చెప్పి ఆయన అరుస్తుంటే ఏడుస్తుంటే దుఃఖపడుతుంటే శంఖాన్ని చక్రాన్ని పట్టుకొస్తాడా? అంత అవసరం ఏం లేదన్నారు. మనవాడు దానికి సమాధానం చెప్పారు. శంఖం అంటే ఆయన ఎప్పుడు ఇలా పట్టుకోక్కర్లేదని, చక్రం మొయ్యక్కర్లేదు, సంకల్పమాత్రేప్సిత సిద్ధి హేతవ. ఆయన అనుకుంటే చాలు. నాకు ఒకప్పుడు అనిపిస్తుంటుంది ఏమిటంటే ఇలా వేసి పెద్ద ఓ బ్రహ్మాండంగా ఈ పక్క చక్రం ఈ చక్రం గదా ఇన్ని పెట్టుకుంటే ఆయన నిద్ర ఎక్కడ పోతాడు ఆయన? ఇదంతా చూస్తుంటే అసలే వనమాల ధరిస్తాడు, కౌతుభం ధరిస్తాడు, అది ధరిస్తాడు, కిరీటం ఇవన్నీ పడుకుంటాడు. ఇలా పడుకుంటే ఆయన నిద్ర ఎక్కడ పడుతుంది? అవసరం లేదు. అది మన యొక్క ఉపాసనం కోసం ఏర్పరచుకున్నది. నిజానికి శంఖం ఎలా ఉంటుంది? చతుర్భుజములతోటి, శంఖచక్రాలతోటి, గదతోటి, వనమాలతోటి, కౌస్తుభంతో ఉంటుంది శంఖం. అలాగే చక్రపురుషుడు ఉంటాడు, దివ్య పురుషుడు. ఆయన చతుర్భుజములతోటి, శంఖచక్రాలతో ఆయన వైష్ణవ రూపంతో ఉంటాడు. నందకము ఉంటుంది, అది పురుష రూపంలో ఉంటుంది. కౌమోదకి స్త్రీ రూపంలో ఉంటుందట. కౌమోదకి అనేటువంటి దేవత మూర్తి స్త్రీమూర్తిగా ఆవిడ ఉంటుందట. వీళ్ళంతా కూడా చక్కగా అలా ఉంటారు, చుట్టూ ఉంటారు. వారు ప్రతీక్ష చేస్తుంటారు, ఆజ్ఞా ప్రతీక్ష. ఎప్పుడు మా స్వామి తన ఆయన ఆజ్ఞాపించక్కర్లేదు, నోరు విప్పి అనక్కర్లా, మాట్లాడక్కర్లా, మనస్సులో సంకల్పిస్తే చాలు. సంకల్ప మాత్ర ఈప్సిత సిద్ధి హేతవ. ఒక్కసారి వచ్చేస్తాయట. మనస్సులో అనుకుంటాడు, వెంటనే చక్రం వెళ్ళిపోతుంది. అవన్నీ వచ్చేయట. అయితే అవన్నీ మరి దాన్ని మనకు ఉపాసనకు కావాలి కదా, ఉపాసన కోసం ఇవన్నీ మనం పెట్టుకుంటాం. భగవంతుడు ఏమీ లేకపోయినా కూడా రక్షించాలనే సంకల్పించగలడు, ఇక్కడ రక్షించగలడు. చిన్న చమత్కారం ఉంటుంది గజేంద్ర మోక్షణ ఘట్టంలో. సంసారంలో ఉన్నాం, ఉద్ధరణం కావాలి. ఇక్కడ 2 రకాలు ఉంటారట. సంసారంలో ఉండి ఉద్ధరణాన్ని కోరి ఉద్ధరించేటువంటి ఆచార్యుని యొక్క అపేక్ష కలిగిన సంసారులు కొందరు ఉంటారట.
ఆచార్య నిరపేక్ష సంసారులు కొందరు ఉంటారట. అంటే అందరికీ ఆచార్యులు అవసరం ఉండదు. నమాజ్ వారు ఉన్నారు, వారికి ఏ ఆచార్యులు ఉన్నారు? వారికి స్వయం సిద్ధం. అంటే మనం చెప్పుకుంటున్నాం, కానీ రెండు రకాలుగా చెప్పారు. అనేకానేక జన్మల యందు భగవంతుని ఉపాసన చేసినటువంటి వారు ఈ జన్మలో ఆచార్య సమాశ్రయం చేయకపోయినా వెనక అనేకానేక జన్మలలో కనుక ఆ సంస్కారం కలిగి ఉన్నట్టయితే వారికి సాక్షాత్తుగా భగవంతుని ఆశ్రయించే యోగ్యత కలుగుతుంది అన్నారు. రెండవ రకం వాళ్ళు ఆచార్య పురుషుని తప్పనిసరిగా ఆశ్రయించవలసినటువంటి వారట. ఇక్కడ ఇందులో గజేంద్రుణ్ణి స్వయంగానే, అంటే ఈయన గజ జన్మ ఎత్తినప్పుడు ఇక్కడ భాగవతంలో స్పష్టంగా చెబుతాడు. ఏమంటాడంటే కౌంజరీం యోనిం, అదే ఆత్మస్వరూప విస్మృతికరీం అంటారు అక్కడ. అంటే తన యొక్క స్వరూపాన్ని విస్మరింపజేసేటువంటి ఆ గజయోనిని తాను పొందినప్పటికీ అనేక జన్మలలో హర్యర్చనం చేశాడు కనుక భగవద్ విస్మృతి కలగలేదు. వాడు ఏనుగు జన్మ ఎత్తాడు అంటే ఈ ప్రకృతిలో ఉన్నప్పటికీ, అందుకే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం. ఏమిటి దీనికి, ఈ శ్లోకానికి ఏమర్థం చెబుతాం? ఎవరైతే నిరంతరము భగవంతుని యొక్క సంబంధాన్ని అభికాంక్షణం చేస్తూ ఉపాసనం చేస్తూ ఉంటారో ఒక్క క్షణమందు వారికి విస్మృతి కలిగిన ఆయన వదిలిపెట్టాడు. ఆ విస్మృతి లేకుండా ఉండేటట్టుగా, అది అనిశ్చితంగా ఉండేట్టుగా ఆయన చూసుకుంటాడు. దదామి బుద్ధియోగంతం ఏనమాం ఉపయాంతితే. కానీ వాళ్ళకి ఏమిటి అనేకానేక జన్మలలో ఆ భగవత్ సంబంధం ఉండాలి. ఇది వర్ణిస్తాడు ఆయనకి. అనేక జన్మలలో అది ఉండేటప్పటికల్లా ఇక్కడ కొందరు ఆక్షేపణం చేశారు. ఏమిటండి ఏనుగు ఏమిటండి, ఏనుగేమిటి, ఏదేమో మూల అని చెప్పి జగత్కారణభూతమై ఎవని చే జనంచు జగము ఎవని లోపల నుండి లీనమై ఎవని ఎందు డిందు పరమేశ్వరుడెవడు మూల కారణం బెవడు అనాది మధ్యలయుడెవడు సర్వము ఆత్మయైన ఏదో తానయైన వాడెవడు ఆత్మభూడు. ఏమిటి ఇటువంటి తాత్వికమైనటువంటి స్తోత్రం ఒక ఏనుగు చేయగలదా? అంటే ఏనుగు కాదయా ఇది, చక్కటి హరిస్మృతి కలిగినటువంటి పరమభాగవతోత్తముడు. ఏదో చిన్న పొరపాటు జరిగింది, గజ రూపాన్ని ధరించాడు, అయినా పరిపూర్ణమైనటువంటి భగవస్మరణం కలిగినటువంటి వాడు కనుక ఆ భగవంతుడు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆయన వచ్చి సాక్షాత్తుగా ఆయన శరణాగతి చేస్తే ఆయన వచ్చి రక్షణ చేశాడయ్యా. అందువల్ల ఏదో విధముగా, అంటే అనేకానేక, ఇప్పుడు ప్రహ్లాదుడు ఇంకా ఇతరులైనటువంటి వాడు పూర్వ జన్మ సంస్కార సిద్ధమైన భగవద్ అనుస్మృతి కానీ లేదా ఆచార్య సమాశ్రయణ మూలంగా ఒక జన్మలో కలిగినటువంటి భగవద్ అనుస్మృతి కానీ ఉన్నట్టయితే ఆ అనుస్మృతి అనేటువంటిది వాడికి ఉంటుంది అని చెప్పడం కోసం ఈ కథ బాగా ఉపకరిస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతారు. ఇది చాలా అగాధమైనటువంటిది. ఇందులో ఎంత తత్వం ఉందో ఆ శ్లోకాల వర్ణించిన ఒక్కొక్క శ్లోకం చూస్తే అక్కడ మూల భాగవతంలో వేసిన పదాలు ఒక్కొక్క పదానికి స్వారస్యం ఉంటుంది. పోతన్న గారి దానికి చాలా స్వారస్యం ఉంటుంది. ఈ కథను ఆయన శిలప్పధికారం అని ఒకటి ఉంది, అలాగే మణిమేఖలై తొలకప్పియం అని ఉంది ద్రావిడంలో. అంటే మన ఆళ్వార్లు ఈ దివ్య ప్రబంధములు రాకపూర్వం అంటారు, వాడి సంగం పీరియడ్ అంటారు, క్రీస్తు పూర్వం 1-2 శతాబ్దాలు అంటారు. ఆ ద్రవిడియన్ లిటరేచర్ లో వాడు నెడుంటెషియన్ అనేటువంటి వాడు రాసినటువంటి కావ్యంలో కరియవన్ సీర్కేళాద చెవియన్న చెవియే కరిని రక్షించినటువంటి గజేంద్ర రక్షకుడు స్వామి యొక్క శౌర్యాన్ని విననటువంటి చెవి ఒకటి చెవియా, ఆయన యొక్క గొప్పదనాన్ని కన్నులారా చూడనటువంటి కన్ను ఒక కన్ను అని చాలా అద్భుతంగా మధురై పాటని కొన్ని పాటలు రాసి అందులో అనేటువంటి దాంట్లో కాబోలు బహుశాను శిలప్పధికారంలోనో ఆ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని చాలా అందంగా వారు భావన చేశారట. అటువంటి అందమైనటువంటి ఘట్టం మరి ఎంత చెప్పుకున్నా దీన్ని ఇంకా బాగా చెప్పుకోవాలి. మా స్వామివారు చాలా అందంగా, ఎందుకంటే వారు తెలుగు పండితులు, పోతన్న గారి భాగవతం బాగా తెలుసును, సంప్రదాయం బాగా ఎరిగినటువంటి వారు. ఈ గజేంద్ర మోక్ష ఘట్టాన్ని మన ఆళ్వారులు ఈ విధంగా ఇక్కడ ఇందులో చాలా చక్కటి శ్లోకం రాశారు. ఆ పుష్పాన్ని చేతిలో పెట్టుకుని నాహం శోచామి, ఇది గడేవరం కోసం కాదయ్యా, ఇది కరస్థమైనటువంటి కమలం ఎక్కడ వాడిపోతుందో నీ పాదముల యందు ఉంచి అది వాడిపోకుండా ఉంచాలని భావన. అది వాడిపోకుండానే నా శరీరం వశివాడకుండా నా ప్రాణాలు పోకుండా ఉండాలి అయ్యా, తొందరగా రావయ్యా అని పుష్ప సమర్పణ వందుండే ఆర్తిని సూచించాడు తప్ప ఆత్మరక్షణం కోసం గజేంద్రుడు తాను దుఃఖపడలేదు అన్న మాటను కూడా ఇక్కడ భాగవతంలో చాలా అందమైనటువంటి శ్లోకం, చాలా అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకు శుక మహర్షి ద్వారా ఇక్కడ ఇచ్చారు. ఈ కథను, ఈ ఉపాఖ్యానాన్ని అందంగా వ్యాఖ్యానం చెప్పినటువంటి స్వామి అనేకములైనటువంటి కృతజ్ఞతలు. మన స్వామివారు పరమహంస పరివిరాజకాచార్య స్వామి వారు తమ యొక్క మంగళాశాసనంతో ఈ కార్యక్రమాన్ని ముగింపు చేస్తారు.
మా టీవీ మనందరి